ఎందుకంటే మనం ఈరోజు కొత్త ఐప్యాడ్ తీసుకున్నాం. హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వ్లాగ్. సో ఫుల్ జోష్లో ఉన్నాం అనమాట, ఎందుకంటే మనం ఈరోజు కొత్త ఐప్యాడ్ తీసుకున్నాం. సో ఈరోజు యాక్చువల్గా షోల్డర్ చెస్ట్ ఉంది, ఇంజరీ తర్వాత ఈరోజు అనమాట మనం షోల్డర్ వర్కౌట్ చేస్తూ ఉండేది. సో అందుకోసమని ఏ జిమ్కి వెళ్దాం, ఎప్పుడు ఆ జిమ్లోనే వీడియోలు తీసి బోర్ కొడుతుంటుంది. సరే ఈరోజు ఇంకో జిమ్కి వెళ్ళిపోదాం, చలో. సో చూసారు కదా, ఇదే అనమాట మనం ఈరోజు ఈరోజు మనం వర్కౌట్ చేయబోయే జిమ్. సో ఏంటంటే నాకు ఈ జిమ్లో ఫస్ట్ నేను మెంబర్షిప్ తీసుకొని జిమ్లో అనమాట. సో అక్కడ ఏమంటే ట్రైనింగ్ కోసం అనేసి ఆ జిమ్ కాదు, పర్లేదు ఇది కానీ బాగానే ఉంటుంది, కొంచెం స్పేస్గా ఉంటుంది, కానీ కొంచెం ఎక్విప్మెంట్స్ తక్కువ ఉంటాయి అనమాట. అదే మెయిన్ ప్రాబ్లం. పర్లేదు చేద్దాం, కానీ బెనిఫిట్ ఏమంటే దీంట్లో కేబుల్ మిషన్స్ రెండు ఉన్నాయన్నమాట. కింద ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది. అక్కడ కేబుల్ మిషన్ దొరికేదే కష్టం, అందుకే ఇక్కడ అనమాట. వచ్చేసినాం వర్కౌట్కి. ఇదే అనమాట మా జిమ్. యాక్చువల్గా ఇది థర్డ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఇంకోటి ఉందన్నమాట. సో ఇది కొంచెం బాగానే ఉంటుంది స్పేసియస్గా, అందుకని ఇక్కడికి వచ్చే రోజు. ఫస్ట్ అయితే షోల్డర్ ఇంకా స్టార్ట్ చేస్తున్నా, ఎందుకంటే లాస్ట్ టైము ఈ మిస్టేక్ చేసినందుకే షోల్డర్ వీకింది. సో అందుకనేసి ఫస్ట్ షోల్డర్ ఫుల్గా వార్మప్ చేసి స్ట్రెచ్ చేసి దాని తర్వాత వర్కౌట్ చేసుకుంటే బెస్ట్. ఇది ఇంకా రినోవేషన్లోనే ఉంది, ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఏం చేయలేం, కిందకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే అప్పర్ చెస్ట్తో స్టార్ట్ చేద్దాం. ఇందాక అప్పర్ చెస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఫ్లాట్ బెంచ్ అనమాట. మొత్తానికి షోల్డర్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తున్నా. దేవుడి పైన భారం ఏం సో ఇప్పుడు లాటరల్ రైస్. అయితే అయిపోయింది. యాక్చువల్గా అక్కడే రికార్డ్ చేద్దాం అనుకున్నా, కానీ అక్కడ సాంగ్స్ పెట్టారనమాట, దానివల్ల కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి. సో ఎందుకులే అని వాష్రూమ్లోకి వచ్చి రెడీ రికార్డ్ చేస్తున్నా. ఏమైందిరా అంటే మనం ఇంత చేపించింది వేస్ట్, అసలు కొంచెం కూడా రికవరీ కాలేదన్నమాట. నాకైతే అలా అనిపిస్తూ ఉంది. స్టిల్ ఇప్పుడు కూడా వెయిట్స్ ఎత్తాలంటే రేడియల్స్లో చాలా పెయిన్ వస్తుంది. ఎందుకేమో పంపు మాత్రం క్రేజీగా వచ్చింది.
లెట్స్ గో. ఇంటికి వెళ్ళి మీల్ కుక్ చేయాలి. ఇంకా మీల్ కుక్ చేసి, సరేనా? లెట్స్ గో.